హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరమ్మ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏ వ్లాగ్ అయితే పెట్టబోతున్నానో అది నాకు చాలా స్పెషల్ అండ్ చాలా మెమరబుల్ అన్నమాట. సో మీకు తెలిసిందే కదా, రీసెంట్లీ నేను ఒక తెలుగు ఫోక్ సాంగ్ చేశాను. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు రిలీజ్ కి అయితే వచ్చేసింది అనమాట. డీజే శివ వంగూర్ ఛానల్లో ప్రోమో కూడా రిలీజ్ అయింది కదా. సో నాకు మాత్రం నేను ఏదైతే ఫస్ట్ ప్రాజెక్ట్ చేశానో అదొక మెమరీగా పెట్టుకోవాలని చెప్పేసి నేను మేకింగ్ వీడియో అంతా రికార్డ్ చేసుకున్నాను అనమాట. ప్రోమో రిలీజ్ అయినప్పుడు ఎంత బాగా ఆదరించి సపోర్ట్ చేశారో, ఇప్పుడు ఫుల్ సాంగ్ కూడా జూలై 12న డీజే శివ వంగూర్ ఛానల్లో రిలీజ్ కానుంది. ఈ షూటింగ్ మొత్తం వేములవాడలో జరిగింది అనమాట. సో ఆ శివుని సన్నిధిలోనే నా ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది జరిగింది. నాకంటూ ఒక మెమరీగా ఉండాలని నేను మొత్తం రికార్డ్ చేసుకున్నాను. సో 12న సాంగ్ అయితే రిలీజ్ కానుంది. సో ఇప్పుడు దాకా ఎలా ఆదరించి ఆశీర్వదించారో ఇక ముందు కూడా అలానే చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే ఎండ్ వర్క్ చూడండి. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. నేను మాత్రం కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. అన్ని యాడ్ చేస్తే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది అండ్ అసలు అది ఎలా ఉందో కూడా అంత చూడడానికి ఇంట్రెస్ట్ రాదని నేను చిన్న క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందు నుంచి నా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా వీడియో అయితే రెడీగా ఉంది, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. ఎందుకో తెలియదు కానీ నాకు ఫస్ట్ నుంచే మేకప్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. చాలా వరకు నేను సింపుల్గానే ఉంటాను, సింపుల్గానే రెడీ అవుతాను. నా ఫేస్కి జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ తప్ప ఏం యూస్ చేయను. లైట్గా లిప్స్టిక్, లిప్ బామ్ వాడతాను అంతే తప్ప ఎక్కువ హెవీగా నేను అంతగా ప్రిఫర్ చేయను, నచ్చదు కూడా ఎందుకో. నేను మాత్రం అస్సలు కంఫర్టబుల్గా లేను మేకప్తో. బట్ మేకప్ మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే చాలా న్యాచురల్గా అనిపించింది. బట్ అయినా సరే నా ఫేస్లో నాకే ఏదో తేడాగా అనిపించింది అనమాట. నేనుగా లేనట్టు అనిపించింది. కానీ ఈ సిస్టర్ మాత్రం చాలా ఓపికతో చాలా బాగా రెడీ చేశారు నన్ను. ఇంకా అన్నీ ఒక ఎత్తు అయితే కంటికి కాటుక పెట్టడం మరో ఎత్తు. ఆ కాటుక పెట్టగానే నా కళ్ళలోంచి టపటపా కారిపోతాయి కన్నీళ్లు. మొత్తానికి నా లైఫ్లో నా జుట్టు పట్టుకున్న మరొక పర్సన్ అనమాట. అంత ఈజీగా నా జుట్టును ఎవ్వరికి వాళ్ళ చేతికి ఇవ్వను. ఎందుకో తెలీదు, నాకు అంతగా హెయిర్ స్టైల్స్ కూడా నచ్చవు. మీరు ఎప్పుడైనా నన్ను గమనిస్తూ ఉంటే నాది ఎప్పుడు ఒకే హెయిర్ స్టైల్ ఉంటుంది. నాకు అలా చిన్న ప్లక్కర్ పెట్టుకొని హెయిర్ లీవ్ పెట్టుకుంటే ఇష్టం అనమాట. హెయిర్ అల్లుకున్నా అంతగా నచ్చదు, ఎప్పుడో ఒకసారి మాత్రం అల్లుకుంటూ ఉంటాను. హెయిర్ ఏమో కొంచెం సిల్కీ అండ్ సాఫ్ట్గా ఉంటుంది. ఆ సిస్టర్ ఎన్ని క్లిప్స్ పెట్టినా అవి మాత్రం జారుతూనే ఉన్నాయి. మీరు ఎంతగా రెడీ అయినా, ఎన్ని రకాల హెయిర్ స్టైల్ వేసుకున్నా, ఎంత మేకప్ వేసినా, ఎన్ని జ్యువెలరీస్ పెట్టుకున్నా ఆ ఒక్క అందం మాత్రం ఆ దాంతోనే కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకా ఫైనల్ టచ్ బొట్టుతో కంప్లీట్ అయిపోయింది. బిఫోర్ బొట్టు, ఆఫ్టర్ బొట్టు చూడండి, లుక్కే మారిపోయింది కదా. కాళ్ళకైతే ఎప్పుడు పట్టీలు ఉంటాయి, కానీ ఫోక్ టైప్ అని చెప్పేసి నేను ఇంకా గజ్జల పట్టీలు తెచ్చుకున్నాను. సో అవే పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా దాంతో లుక్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ అవుట్పుట్ చూసేయండి. మేకప్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. కొంచెం మాసీగా, ఫోక్గా ఉంది కదా. నాకు ఈ లుక్ నచ్చింది అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకు ఇలా ఉండడం చాలా ఇష్టం. బట్ కొంచెం కొత్తగా కూడా ఉందన్నమాట. అండ్ ఇంకా ఆల్ సెట్. మేమైతే డైరెక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోయాము. ఇంకా లొకేషన్కి వెళ్ళగానే అందరు రెడీ అయి ఉన్నారనమాట. మనం ఏ చిన్న పని చేసినా ఆ పని కన్నా ముందు ఆ భగవంతుని ఒక్కసారి తలుచుకొని ముందడిగేస్తే చాలు. సో ఇదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇంకా నాతో ఆ కెమెరాకి పూజ చేయించి కొబ్బరికాయ కొట్టించారు. నిజానికి లోపల మాత్రం అంతా ఏదేదో అవుతుంది, నర్వస్గా, సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్. అది వెళ్ళగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాస్టర్ కానీ, ఆ కో డాన్సర్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ అక్కడ చాలా వరకు నన్ను గుర్తుపట్టారు కూడా. రిహార్సల్స్ కూడా ఏం ఎక్కువ చేయించలేదు. ఇంకా డైరెక్ట్ మేము లొకేషన్కే వెళ్ళిపోయాము. బిఫోర్ డే అయితే రిహార్సల్స్ చెయ్యాలి అన్నారు కానీ మాకు అది పాసిబుల్ కాలేదు. సో నాకు అది కూడా కొంచెం టెన్షన్ ఉండే. సో కొంచెం రిహార్సల్స్ చేసుకున్నా బాగుండేది. ఇప్పుడు డైరెక్ట్గా ఎలానా ఏంటి అని నాకు మస్తు టెన్షన్ ఉండే. బట్ ఎక్కడ నా ఫేస్లో అయితే కనిపించనివ్వలేదు. ఫస్ట్లో ఒక 10-20 మినిట్స్ ఉండే, కానీ
దాని తర్వాత మళ్ళీ నేను నార్మల్ అయిపోయాను. ఫస్ట్ హాఫ్ అయితే మార్నింగ్ అయిపోయింది. ఇది ఇంకా ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కలిసి వచ్చిన షాట్ అనమాట. దీనికన్నా ముందు ఒక షాట్ ఉండే, అది రికార్డ్ చేయడం మర్చిపోయారు. బట్ అక్కడైతే లిటరల్లీ నాకు ఏడుపు వచ్చేసింది. అసలు ఏం అర్థం కాలేదు, బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను. సో ఇది ఇంకా ఫైనల్ టచ్, లాస్ట్ క్లిప్. నేను ఎక్కువ క్లిప్స్ కూడా యాడ్ చేయలేదు బికాజ్ మళ్ళీ మీకు బోర్ కొడుతుందేమో అని చెప్పేసి. నిజానికి అంత టఫెస్ట్ మూమెంట్ ఏం ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను చేయగలిగే మూమెంట్సే ఉండే. బట్ యాజ్ యూజువల్ ఈ సాంగ్ అంతా చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్లో వచ్చేసి కొండ మీద షూట్ ఎండ్ అయిందనమాట. ఆ దేవుని సన్నిధిలోనే షురు అయిపోయి అక్కడే ఎండ్ అయిపోయింది. నమస్తే, నేను డీజే శివంగు. సో తను భవానీ నాయక్. సో ఫస్ట్ టైం తను ఫోక్ సాంగ్ వేస్తుంది, ఒకటి చిలకపచ్చ చీర. అది చాలా మంచిగా వచ్చింది సాంగ్. షూట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 10:30 అవుతున్నట్టుంది. సారీ 9:30. సో చాలా బాగా వచ్చింది ఇప్పటికైతే. అండ్ చాలా మంచిగా వచ్చింది. మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇంకా ముందు ముందు చేయాలి. అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను డీజే శివంగు. నా ఫస్ట్ ప్రాజెక్ట్ అని introduce చేసింది. చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. డిఓపి ఏనా? స్టిల్ ఫోటో చెప్పనా? నేను చెప్పను, తల్లి నవల కాదు. నన్ను మాత్రం ఫోటోస్ చాలా బాగా తీశారు. ఫోటోస్ పంపాను. హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, బై. హీరో నా ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ హీరో. నేను చాలా ఇబ్బంది పెట్టానా? అట్లేం లేదా, చాలా సైలెంట్. చాలా బాగా సపోర్ట్ చేశారు. పాపం నా వల్లనే చాలా టిప్స్ తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీతో చేయడం. బట్ నేను గుర్తు పెట్టుకున్నాను నా ఫస్ట్ హీరో. ఓకే, థ్యాంక్ యూ. నేనేం చెప్తాను, అసలు నాకు ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇదంతా కొత్త టీం, కొత్త వాళ్ళు అనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే నా రిలేటివ్ అనమాట. సో అన్న వచ్చాక నేను చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను. అది నా ఛానల్, నా ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి ఎట్లా సతాయించింది. సతాయించడం లేదు, ఫస్ట్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా చాలా బాగా చేసింది. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇంకా మంచి నేను నా సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూ అందరు మీరు కూడా అందరితో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా ప్రొడక్షన్ మేనేజర్, నేను ఫస్ట్ టైం చూసాను, ఫస్ట్ టైం మీట్ అయ్యాను. బట్ చాలా కంఫర్టబుల్ జర్నీ జరిగింది. సో ఈ అన్న అయితే చాలా సాంగ్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను వీళ్ళ ప్రాజెక్ట్ లో. చాలా హ్యాపీ అండ్ చాలా బాగా షూట్ జరిగింది. మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? సో ఫస్ట్ టైం భవానీ నాయక్ గారితో అంటే ఎప్పుడెప్పుడు అని చేద్దామని అనుకున్నాము. ఎర్రైన రుమాల్ పాట చూశాక చాలా అంటే తన ఫేస్ లో మంచి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి డీజే శివ కూడా అతను ఒక 2-3 days డిస్కషన్ చేయడం జరిగింది. చిలకపచ్చ చీర సాంగ్ కి ఈ అమ్మాయి ఉంటే ఎలా ఉంటది అంటే చాలా బాగుంటది అని చెప్పేసి మేము సెలెక్ట్ చేయడం జరిగింది. సో తను కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజు చాలా ఎనర్జెటిక్ గా ఈ సాంగ్ చేయడం జరిగింది. ఈశ్వర్ సాయి అండ్ భవానీ నాయక్ గారు అంటే మా సిస్టర్ అవుతారు. సో భవానీ నాయక్ గారు చాలా అద్భుతం చేశారు. తను ఫస్ట్ టైం ఈ ఫోక్ సాంగ్ చేయడం జరిగింది కాబట్టి తను ఎలా చేసింది, తన యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. 10 మందికి షేర్ చేయండి. తన పర్ఫార్మెన్స్ చూసి ఒకసారి చెప్పండి. ఇంకా ముందు భవానీ గారు మా సిస్టర్ చాలా అద్భుతమైన సాంగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా చేశారు. శేఖర్ వైరస్ మాస్టర్ గురించి అయితే తెలియదు ఎవరికి లేదు. నేను నిజం చెప్తున్నా మాస్టర్, నన్ను ఫస్ట్ ఈ సాంగ్ కన్ఫర్మ్ చేసినప్పుడు మీరే వస్తారేమో అని నేను చాలా భయపడ్డా. కానీ భయపడినంత మాత్రం ఏం లేదు. బట్ నేను చాలా అంటే ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నది అయితే శేఖర్ మాస్టరే. సో నాకు శేఖర్ అనే పేరు చూస్తేనే చాలా భయం వేస్తుంది. నా మాస్టర్ చిన్నప్పుడు టీ శేఖర్ మాస్టర్, అది మీకు తెలుసు కదా. సో ఆ మాస్టర్ దగ్గర చూసినప్పుడు చాలా భయం ఉండే. మళ్ళీ మాస్టర్ దగ్గర చేశాను. బట్ నిజంగా చాలా బాగా చెప్తారు, చాలా బాగా చేస్తున్నారు. చాలా మాస్టర్ చాలా సైలెంట్. సో నా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాగా చేశారు. భవానీ గురించి ఫస్ట్ టైం యాక్చువల్లీ ఫస్ట్ టైం ఫోక్ సాంగ్ చేయడం చిలకపచ్చ చీర కట్టడం డీజీపీ ఒంగోలు ఛానల్ లో షూట్ చేసింది ఈరోజు. ఫస్ట్ నాకు దేశ గో చెప్పిండు ఇట్లా కొత్త అమ్మాయి ఇట్లా బయట ఒక మైసూరు నుంచి వస్తుందని చెప్పి చేసేదాకా కొంచెం చిన్న టెన్షన్ ఉండే. ఇంకోటి ఏంటంటే ఈరోజు షూట్ చేసాం కదా, షూట్ చేసే మార్నింగ్ ఫస్ట్ స్టార్ట్ వరకు నాకు టెన్షన్ ఉండే.
కానీ ఫస్ట్ స్టార్ట్ అయినాక ఓకే క్లారిటీ వచ్చింది. శివ వచ్చింది బ్రో ఎట్లుంది ఓకేనా అంటే ఓకే బ్రో నేను చేసుకున్నా. కొంచెం చిన్న ఫస్ట్ కొంచెం తరపడింది, దాని తర్వాత ఇంకా ఇచ్చేసింది. తెలిసి ఫస్ట్ సాంగ్ బెస్ట్ సాంగ్ అవుతుంది అనుకుంటున్నా. నైస్ చిన్న చిన్నగా అక్కడ అరవడం గిరవడం అలాంటివి జరిగినాయి. కానీ తన కూడా దాన్ని ఏం పట్టించుకోకుండా మాస్టర్ అంటే ఆ రెస్పెక్ట్ ఆ గౌరవంతో బట్టి అంటే తిట్టినవి పక్కకు పెట్టేసి ఏం చెప్తున్నా అనేది అర్థం చేసుకొని చేసింది. ఐ థింక్ నాకు తెలిసి ఈ సాంగ్ బిగ్ హిట్ కావాలి. ఈ జర్నీ ఇట్లా ఫోక్ జర్నీ కంటిన్యూ ఇబ్బంది అవ్వాలి. థ్యాంక్ యూ మాస్టర్. నీకు కూడా నా thank you, శేఖర్ మాస్టర్ నాకు congratulations. ఎంత ఇష్టం, ఎంత ఇదో. ఈ శేఖర్ మాస్టర్ తో కూడా నా జర్నీ చాలా బాగా జరిగింది. మీరు నా లైఫ్ లో గుర్తుండిపోతారు మాస్టర్. Oh, శేఖర్ thank you, మాస్టర్ thank you, నా thank you. జర్నీ ఫస్ట్ సాంగ్ కాబట్టి చాలా 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 బాగా చిన్న ఏమైనా అంటే పట్టించుకోకు. లేదు నేను యాక్చువల్లీ నా వల్ల ఈరోజు చాలా లేట్, చాలా Okay. టేక్స్ తీసుకున్నాను. ఈ సాంగ్ చిలకపచ్చి చీర కట్టి సాంగ్ డీజే శివ ఛానల్ వస్తే ఆల్మోస్ట్ అద్రిపోయిన సాంగ్ అయితే అంటే నేను ఫుల్ సాటిస్ఫై అయ్యాను సాంగ్ విషయంలో. తన పర్ఫార్మెన్స్ అని ఈశ్వర్ పర్ఫార్మెన్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగుంది. చూడండి సాంగ్ రిలీజ్ అయ్యే వెంటనే చూడండి. 21st ప్రోమో రిలీజ్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.